రాబోయే ఎన్నికలపై జనసేనాని పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నారు. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతున్నారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని నియోజకవర్గాలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 15 నుంచి 20 నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేశారు. కాకినాడ రూరల్, అర్బన్, రాజానగరం, రాజోలు, అమలాపురం సెగ్మెంట్లు పూర్తయ్యాయి. అలాగే అవనిగడ్డ, పెడన, బందరు, గుంటూరు వెస్ట్, నర్సరావుపేట, చీరాల, గిద్దలూరు, తిరుపతి అసెంబ్లీ స్థానాలపై పవన్ సమీక్షలు పూర్తి చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, అరుణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత 3 రోజుల నుంచి కూడా పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. తాము పోటీ చేసే స్థానాలు సంబంధించి కూడా అన్ని చర్చిస్తూ ఉన్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, అక్కడ అభ్యర్థులను ఎవరు పెట్టాలనే అంశానికి సంబంధించి నేతలతో కూడా ఇంటర్నల్ రివ్యూ నిర్వహిస్తున్నారు. దీంట్లో నాదెండ్ల మనోహర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా పీఏసీ సభ్యులు కావచ్చు, పలువురు సీనియర్ నేతలను కూడా ఇక్కడికి పిలిపించుకున్నారు. నిన్న మొన్న కూడా ఈ రివ్యూలు జరిగినాయి. ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం రేపు కూడా జరుగుతాయి. రేపు కూడా పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కనుక మనకి రివ్యూలు జరిగిన దాదాపు 20 లోపు స్థానాలపై రివ్యూ జరిగింది. వాటిని కూడా మనం గమనించాల్సి ఉంది. అంటే దాదాపుగా ఈ 20 స్థానాల్లో కూడా ఏదైతే టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన కోరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని 1-2 మార్పులు తప్పించి మాక్సిమం ఈ సీట్లన్నీ కూడా జనసేన కోరే అవకాశం మనకి కనిపిస్తుంది. ఎక్కడైతే నెల్లిమర్ల, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కూడా ఒక స్థానాన్ని రివ్యూ నిర్వహించారు. లోకం మాధవి అని అక్కడ లోకల్లో ఒక లీడర్ పేరు కూడా అక్కడ ప్రస్తుతం అక్కడ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రివ్యూ కూడా నిర్వహించారు. అదేవిధంగా భీమిలి, పెందుర్తి, యలమంచిలి ఈ నియోజకవర్గాలపై కూడా నిర్వహించారు. పంచకర్ల సందీప్ భీముల నుంచి ఆశిస్తున్నారు. పంచకర్ల రమేష్ బాబు అక్కడ పెందుర్తి, యలమంచిలి 2 స్థానాల్లో ఒక స్థానం మీద ఆలోచిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక తూర్పుగోదావరి నుంచి కూడా అక్కడ కాకినాడ రూరల్లో పంతం నానాజీ ఆయన ఆశిస్తున్నారు. సిటీలో ఏదైతే కాకినాడ సిటీలో మొత్తం శశిధర్ ఆశిస్తున్నారు. ఈ స్థానాలన్నీ కూడా రివ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. అమలాపురం నుంచి కూడా రాజశేఖర్ అనే నేత ఆశిస్తున్నారు. అదేవిధంగా రాజోల్ నుంచి బొంతు రాజేశ్వరరావు సీటును ఆశిస్తున్నారు. అదేవిధంగా అవనిగడ్డలో కూడా కీలకంగా ఉంది. ఇక్కడ ఏదైతే బండిరెడ్డి రామకృష్ణ అని జిల్లా అధ్యక్షుడు, కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఇక్కడ సీటు ఆడిస్తున్నాడు. బందరూపేట నుంచి కూడా రామకృష్ణ లోకల్ గా ఉండే ఒక నేత రామకృష్ణ అనే నేత ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కూడా ఏదైతే నర్సరావుపేట నుంచి జిలాని అనే నేత ఆ సీట్ను ఆశిస్తున్నారు. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అని సీనియర్ నేత ఉన్నారు జనసేనలో. ఆయన ఇక్కడ గుంటూరు వెస్ట్ నుంచి సీటును ఆశిస్తున్నారు. ఇవన్నీ కూడా రివ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చీరాల నుంచి ఆమంచి స్వాముల పేరు కూడా వినిపిస్తుంది. ఆయన గిద్దలూరు కానీ ఈ 2 స్థానాల్లో ఒక స్థానం కావాలని కోరుకుంటున్నారు. తిరుపతి నుంచి హరిప్రసాద్ కూడా తన సీటు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా రివ్యూలు నిర్వహించారు. ఏదైతే జనసేన ఎన్ని స్థానాలు కావాలని కోరుకుంటుంది, ఆ స్థానాల్లో ఉన్న బలాబలాలేంటి, నేతలు ఎవరున్నారు, కుల సమీకరణాలు ఏంటి అనే అంశాల గురించి కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. తన దగ్గర ఇప్పటికే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించారు. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏంటి, అక్కడ ఉన్న నేతలు ఎవరు, ఏ విధంగా ఈక్వేషన్స్ అధికార పార్టీ నుంచి ఎవరు ఉండబోతున్నారు, కుల సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ టీడీపీ నుంచి ఎవరు పోటీ పడుతున్నారు, జనసేన అభ్యర్థి గెలుస్తారా లేదా అనే అంశాల గురించి ప్రధానంగా ఒక నివేదికనైతే తయారు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే రేపు కూడా పలు నియోజకవర్గాలపై రివ్యూలు నిర్వహిస్తారు. ఇవాళ రేపు కూడా మొత్తం కూడా కొన్ని నియోజకవర్గాలు మొత్తం కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఇవన్నీ ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్లి చంద్రబాబుతో ఈ నెలాఖరు లోపు ఆయన చర్చించే అవకాశం ఉంది. జనసేన ఇన్ని సీట్లు కోరుతుంది, అభ్యర్థులు వీరు అని చెప్పి చంద్రబాబుకు ఒక నివేదికను సమర్పిస్తారు. తర్వాత 2-3 దఫాలుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించిన తర్వాత తుది నివేదిక బయటకు వచ్చే అవకాశం ఉంది. జనసేన కేటాయించే సీట్ల వ్యవహారం సంబంధించి చంద్రబాబు కూడా కొంత సమీక్షలో నిర్వహించాక ఆ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చించిన తర్వాత ఒక సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం మొత్తంగా ఇవన్నీ కూడా పూర్తి చేసి ఆయన కూడా వారాహ యాత్రకు బయలుదేరాలని కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ ఏదైతే ఇవన్నీ కూడా ఈ సమీక్షలపై ఒక క్లారిటీ వచ్చి తాను పోటీ చేయబోయే సీట్లపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ నెలాఖరు లోపు ఇవన్నీ పూర్తవుతాయని జనసేన వర్గాలు చెప్తూ ఉన్నాయి.
రవిచంద్, ఇంకా ఎన్ని సెగ్మెంట్లపై సమీక్ష నిర్వహించనున్నారు? అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థుల సంబంధించి వారి అభిప్రాయం కూడా వెలుబుచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకంటే టీడీపీ పొత్తులో భాగంగా కొన్ని నియోజకవర్గాలకే పోటీ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? డెఫినెట్గా జనసేన అధినేత ఇప్పుడు వరకు సమీక్ష నిర్వహించిన స్థానాలు చూస్తే కనుక జనసేన కొద్ది గొప్ప బలంగా ఉన్న స్థానాలను మాత్రమే ఆయన సమీక్షిస్తున్నారు. ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి కనుక మనం తీసుకుంటే కనుక ఎక్కడా కూడా అన్ని స్థానాల్లో కంటిన్యూగా చేయట్లేదు. ఆయన రివ్యూ నిర్వహించే స్థానాలను బట్టే మనం ఒక అంచనా వేయొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ నెల్లిమర్లో అక్కడ స్టార్ట్ చేశారు, ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో. అదేవిధంగా విశాఖలో కూడా 3-4 నియోజకవర్గాల మీదే సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ లో కూడా తాము పోటీ చేసే కొన్ని స్థానాల మీద మాత్రమే వారు డిస్కషన్స్ ఏదైతే అంతర్గతంగా చర్చిస్తూ ఉన్నారు. దీన్ని బట్టే ఆ స్థానాలను వారు ఆశిస్తున్నారని మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా జనసేన కూడా పవన్ కళ్యాణ్ కూడా ఏదో బలమైన అభ్యర్థులు ఉన్న దగ్గర మాత్రమే, జనసేన బలంగా ఉన్న స్థానాల్లో మాత్రమే ఫోకస్ పెట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాయలసీమలో కూడా ఒక తిరుపతి, ఒక అనంతపురం, ఒక 2 చోట్ల మాత్రమే ఆయన ఫోకస్ పెట్టినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇది పూర్తి స్థాయిగా ముగియలేదు, రేపు సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉంది. అయితే వీరందరితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ ఫైనల్ కాదని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నాయి. సమీక్ష నిర్వహిస్తున్నారు, బలాబలాలు అంచనా వేసుకుంటున్నారు, నేతల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. బలమైన అభ్యర్థులు ఉన్నారా, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, వారి సామాజిక పరిస్థితి ఏంటి, అన్ని కూడా ఆయన మాట్లాడుతున్నారు. వీటన్నిటి మాట్లాడిన తర్వాత మాత్రమే సీట్లపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మామూలుగా ఏదైతే విశాఖ జిల్లా కావచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మాత్రమే చాలా బలమైన ఫోర్స్ గా మనం చెప్పొచ్చు. కొన్ని పార్ట్స్ లో కృష్ణా, గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో జనసేన బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. అయితే మిగిలిన రాయలసీమలో కొంత అయితే కొన్ని చోట్ల మాత్రమే తన ఆధిపత్యాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా తన ఆధిపత్యం బలంగా ఉన్న చోట్ల మాత్రమే ఎక్కువ సీట్లు కోరాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమీక్షలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా ప్రత్యామ్నాయ ఫోర్స్ గా ఎదగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ సమీక్షలు అయిన తర్వాత చంద్రబాబు ముందు తన ప్రతిపాదనల్ని పెట్టబోతున్నారు. నెలాఖరులోపు జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ నుంచి మాత్రం ఇది తుది నివేదికను తీసుకున్న తర్వాత చంద్రబాబు దాన్ని కూడా ఆ పార్టీ నేతలతో చర్చించిన తర్వాత మాత్రమే ఇద్దరు ఒక అంగీకారంతో మాత్రమే ఇవన్నీ జనసేనకి ఎన్ని స్థానాలు కేటాయించేది బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రవిచంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.